సుస్వాగతం. మన ప్రియతమ నాయకుడు యనమల రేవంత్ రెడ్డి గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. మన ప్రియతమ నాయకుడు యనమల రేవంత్ రెడ్డి గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. మన ప్రియతమ నాయకుడు యనమల రేవంత్ రెడ్డి గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. వారితో పాటు పొన్నం ప్రభాకర్ గారు, ఎండోమెంట్ శాఖ మంత్రులు కొండ సురేఖర్ గారికి స్వాగతం సుస్వాగతం. మరియు ముఖ్యమంత్రి సలహాదారు నారాయణ రెడ్డి గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. నాయకుడు మొక్కల శ్రీనివాస్ రెడ్డి గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారికి కూడా మరియు కార్తవాద ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి స్వాగతం సుస్వాగతం. దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. మన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. మన ప్రియతమ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. श्री
महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। మన ప్రియతమ నాయకుడు యనమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వారితో పాటు మన యనమల రేవంత్ రెడ్డి గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. వారితో పాటు కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి గారికి స్వాగతం సుస్వాగతం. వారితో పాటు ముమ్మలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. ॐ श्री महाकालिकाये नमः। ఏఐసిసి మీడియా కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ పవన్ కేర్ గారికి డాక్టర్ కోట నీలమ్మ గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. ॐ श्री महाकालिकाये नमः। పవన్ కేర్ గారికి డాక్టర్ కోట నీలమ్మ గారు పిసిసి అధ్యక్షులు ఉపాధ్యక్షులు గారికి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. महाकालिकाये नमः। ॐ श्री 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 महाकालिकाये नमः। भाई साहब ॐ श्री महाकालिकाये नमः। भाई साहब ॐ श्री महाकालिकाये రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి దక్కన్ బాల సేవా సమితి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. సుస్వాగతం. దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
రేవంత్ రెడ్డి గారికి దక్కన్ మానవోత్సవ సమితి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. महाकालिकाये ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री కోట నీలిమ గారికి దక్కన్ మానవోత్సవ సమితి స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నారు. ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये नमः। ॐ श्री महाकालिकाये భరత్ నగర్ కాంటాస్టెడ్ ఎమ్మెల్యే గారు కోట నీలిమ గారికి దక్కన్ మానవోత్సవ సమితి స్వాగతం. మన లష్కర్ బోనాలలో మన అనుంగు సోదరి శ్రీమతి కోట నీలిమ గారు దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజ్ వేదికపై వారి అమూల్యమైన వాక్కులు వినిపించాలని జగదంబ అందరినీ ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ అమ్మగారిని మాట్లాడాల్సిందిగా ప్రార్థన. डेक्कन सेवा समिति पिछले 99 इयर्स से 99 ఒక నిమిషం వెళ్ళండి श्री महाकालिकाये క్రితం 99 ఏళ్లగా మానవత్వానికి మారు పేరుగా నిలిచిన డెక్కన్ మానవ్ సేవా సమితికి నేను చేతులెత్తి జోహార్ చెప్తున్నాను. ప్రతి వారికి కమల్ గారికి అలాగే ప్రతి వారికి మీరు చేస్తున్న సేవ నరసింహరావు గారు కమల్ గారు అలాగే ప్రతి వారికి ఇక్కడ ఉన్న ప్రతి వారికి పేరు పేరున నా శుభాకాంక్షలు. మనం బోనాలప్పుడే కలుస్తాం కానీ మీరు మా మనసులో మొత్తం సంవత్సరం ఉంటారు. నేను చెప్పినట్టు సేవకి సమర్పణ భావానికి మారు పేరైన డెక్కన్ సేవా సమితికి నా శుభాకాంక్షలు. మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు. బోలో జై మహంకాళి అమ్మవారికి. థ్యాంక్ యూ సోదరి మణి. థ్యాంక్ యూ సోదరి మణి. నా వైపు నుంచి శుభాకాంక్షలు శ్రీ హరుబాబు గారికి, వసుంధర గారికి, వినోద్ గారికి, సిద్ధులు గారికి, విశాల్ గారికి మరియు శశాంక్ గారికి. థ్యాంక్ యూ. జై మాతాది. మరొకసారి మా సోదరి మణికి మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవాళ నాతో వచ్చిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ అండ్ సీనియర్ లీడర్ పవన్ ఖేరా గారిని 2 వాక్యాలు చెప్పడానికి. भाई आप थोड़ा बात करें. बहुत पवित्र मौके पर मैं यहाँ आया, हर साल आता हूँ और दर्शन करता हूँ. बहुत अच्छा लगता है और सबके लिए शांति और समृद्धि की कामना करता हूँ. అందరికీ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలంగాణ బోనాలు ఉజ్జయిని మాత తెలంగాణ బోనాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా చక్కగా నిర్వహించినటువంటి పోలీస్ యంత్రాంగమే కానివ్వండి,
డిపార్ట్మెంటోలే కానివ్వండి, ఎండోమెంటోలే కానివ్వండి, చాలా చక్కగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఈరోజు భక్తులందరికీ కూడా బోనాలు సమర్పించడానికి వచ్చినటువంటి మహిళలకి 1 కాదు 2 కాదు 6 క్యూ లైన్లు పెట్టి చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ట్రెడిషన్ పండుగ ఇది. బోనాలు ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి ఈ తెలంగాణ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ఈరోజు ఇప్పుడే ఇందాకనే ముఖ్యమంత్రి గారు అలాగే ఎండోమెంట్ మినిస్టర్ సురేఖక్క గారు ఇద్దరు కూడా అలాగే ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మిగతా మంత్రులందరూ కూడా ఇప్పుడే అమ్మవారికి పట్టు వస్త్రాలను బంగారు బోనాన్ని సమర్పించారు. తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సకాలంలో చక్కగా పడి తెలంగాణ ప్రజలందరికీ కూడా పాడి పంటలు చక్కగా ఉండాలి, ఏ అనారోగ్యం కూడా రాకుండా ఉండాలి, ప్రజాపాలనలో అందరు బాగుండాలని కోరుకుంటూ జై హింద్. జగన్మాతే కాక్షాయని సర్వమంగళ దేవి మనందరినీ కాపాడాలని ప్రార్థిస్తున్నాను. తల్లి ఆ రోజుల్లో వాళ్ళు త్యాగాలు చేశారు, వాళ్ళు చనిపోయారు. వాళ్ళ సోదరులు కూడా ఇక్కడ కలరా వచ్చి మసూచి వచ్చి రోజుకు పిట్టల్లాగా ఎగిరిపోయేవారు. అలాంటి సమయంలో ఉజ్జయిన్లో ఉన్న మిలిటరీ సోదరులందరూ కూడా ఒక చెక్క బొమ్మతో అమ్మవారిని, ఆ కాళికా స్వరూపాన్ని మరి ఇక్కడ ఉజ్జయిని నుండి తీసుకొని వచ్చి ఇక్కడ పీఠంలో ఆ పీఠాధిపతిగా వారిని అమ్మవారిని ప్రదక్షిణ చేశారు. అప్పటి నుండి ఆ సాయంత్రమే చావులన్నీ ఆగిపోయాయి, మరణాలన్నీ ఆగిపోయాయి. ఆ రోజు నుండి అమ్మని మొక్కుకున్నారు. అమ్మా, నీకు ప్రతి సంవత్సరము శాఖ పెడతాం, ప్రతి సంవత్సరము పాలు బెల్లంతో నైవేద్యం ఇస్తామని ఈ బోనాల చరిత్ర అక్కడి నుండి వచ్చింది. 200 సంవత్సరాల మునుపటి నుండి ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం ఉండేది, బ్రిటిష్ నాయకులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా అమ్మవారిని మహిమ చూసి ఎంతో కొనియాడారు. కాబట్టి అట్టి తల్లి జగన్మాత మనందరినీ మరి ప్రేమిస్తుంది. ఆమెకు స్వచ్ఛమైన మనసుతో మీరు ఏది కోరుకుంటే అది అనుగ్రహించబడుతుంది. ఇది సత్యము, ఇది